హాయ్, హలో, నమస్తే. ఈరోజు పొద్దునుండి మస్తు వర్షం వస్తుంది. చల్లగా ఉంది. చాలా చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి మిర్చి బజ్జీ తింటే ఎట్లుంటుంది? మస్తు ఉంటుంది కదా. సో అందుకే పచ్చిమిర్చి తీసుకొచ్చినాం, మిర్చి చేద్దామని. ఒక 10-12 ఉంటాయి, ఇంకా తక్కువే ఉంటాయి. 150 ఏమ్స్ అంట. అంటే మన ఇండియన్ రూపీస్లో 70 ఉండొచ్చు. 10 పచ్చిమిర్చికి 70 రూపీస్. మనమైతే ఖరాబ్ అయినాయని సగం పడేస్తాం, 1/2 కిలో దాకా. ఇక్కడ అట్లుంది. ప్రతి చిన్న ఐటమ్ కూడా మస్తు మంచిగా ప్యాక్ చేస్తారు. ప్యాకింగ్ కూడా లాకేసినట్టుగా, కవరు అంతా సూపర్. చూడండి ఎన్ని వచ్చినాయో. ఇట్లా అసలు కారమే ఉండట్లేదు. ఎన్ని మిర్చి వేస్తున్నా కూడా ఇట్లనే ముంచేయచ్చు, కానీ పేలుతుంది ఏమైనా భయం అవుతుంది. అందుకే శుభ్రంగా కడిగి ఒక కాటు పెట్టి పిండిలో ముంచి వేసేద్దాం. ఇట్లనే ఘాటు పెడుతున్నా. ఇందాకే చాకుని మస్తు షార్ప్ చేసిన, మస్తు షార్ప్ అయింది. ఇట్లా అంటే అట్లా సర్రం నొరుకుతుంది, కట్ అవుతుంది ఏమన్నట్టుగా. కారమే లేదు అసలు, ఘాటు వాసన కూడా రావట్లేదు. కాటు పెడుతున్నా, అందుకే గింజలు తీసేయట్లే, ఏం తీసేయట్లేదు. అందులో వేసుకొని కొంచెం ఓమని పొడి వేసుకొని అందులో ఫిల్ చేద్దాం. ఓమని కొంచెం లైట్గా, శనగపిండి గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం అని. ఓమ అయితే మంచిగా కరుగుతుంది కదా. ఓమని మన బుడ్డి రోల్లో పోసి స్మాష్ చేద్దాం. బాగుంది, ఈ రోల్ అయితే బాగా నచ్చింది నాకు. చూద్దాం ఓమ మెత్తగా అవుతుందా, మెత్తగా. అల్లం అయితే అయింది. ఓమ ఇండియా నుండి తీసుకొచ్చిన, అవుతుంది. ఈ లైన్స్ వల్ల అవుతుంది. భలే నచ్చింది ఈ రోల్ మాత్రం నాకు, బాగుంది. ఓమ స్మెల్ ఎంత బాగుందో. ఎంత బాగా అవుతుందో. ఓమ పిండిని మెత్తగా కొంచెం గ్రైండ్ చేసుకుని, యాక్చువల్గా చింతపండు కూడా వేయాలి. చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టేసరికి గట్టిగా అయిపోయింది. దాన్ని తీసి దాన్ని మొత్తం చేసేసరికి టైం పడుతుంది. అలా టైం కూడా అయిపోతుంది అని ఓన్లీ ఓమనే ఫిల్ చేస్తున్నా. ఇందులో పోసిన పిండి ఎందుకు పెద్ద పెద్ద గిన్నెలలో పోస్తా, సగం పిండి దానికే పోతుంది. ఉన్న 10 మిరపకాయలకి ఎందుకని చెప్పి కొంచెం సాల్ట్ వేస్తున్నా. కొంచెము ఆయిల్ వేడి చేసి వేస్తే మిర్చి క్రిస్పీ వస్తుంది కదా. వేడెక్కింది, వేస్తున్నా. పేలుతుందో ఏమవుతుందో భయం అవుతుంది. ఫ్యాన్ వేస్తా, ఎందుకని మంచిది. కొంచెం పిండి ఒక చుక్క వేసి చూద్దాం, కాలిందని. కాలింది. కుక్కర్ని చూడకండి ఏం తెచ్చుకుంది అని. ఇక్కడ పీస బూడిద ఏం దొరుకుతుందో అది పోవట్లేదు. ఎంత రుద్దిన మంచిగా 2 వైపులా ఎర్రగా కాల్చుకున్నాక తీసుకున్నాం. రెడీ మిర్చి బజ్జీ. స్మెల్ అయితే మస్తుంది. గట్టి తింటే ఒక్కరికి సరిపోయి, కానీ ఏం చేస్తాం, అడ్జస్ట్ చేసుకోవాలి కదా. ఒకటైతే టిన్ తీసుకున్నా. మన దగ్గర చేసుకున్నంత టేస్ట్ లేదు. చింతపండు ఓమ ఇట్లా నూరు పెడితే మస్తు ఉంటుంది కదా. ఓకే, నాట్ బ్యాడ్, మంచిగా ఉంది. తినచ్చు ఒకసారి. ఓమ కలిగినప్పుడు మంచిగా ఉంది ఫ్లేవర్. కొంచెం పిండి మిగిలింది, ఆనియన్స్ కట్ చేసి పకోడీ వేస్తాం.
ఆనియన్స్ సన్నగా తరిగి ఇందులోనే వేస్తున్నాం. మళ్ళీ ఇంకో గిన్నె ఎందుకు అనుకో, దీనికి సగం పిండి అంటే దానికి సగం పిండి అంటుంది. ఆయిల్ వేడెక్కింది బాగా. శనగపిండి కలిపిన ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా. ఇదైతే మంచి వాసన వస్తుంది. జమ్మి ఉంది మరి. వేడి వేడి ఆనియన్ పకోడీ. అది కొంచెం పిండి ఉంటే ఆనియన్స్ కట్ చేసి ఇంకో కొంచెం శనగపిండి వేసి కొంచెం ఉప్పు కారం వేసాను అంతే, ఇంకా వేరే ఏం వేయలేదు. టేస్ట్ చూద్దాం. నిజంగా అయితే సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఆనియన్స్ వల్ల అనుకుంటా క్రిస్పీగా మస్తు ఉంది టేస్ట్ అయితే. సూపర్ టేస్ట్ ఉంది ఇదైతే. మిర్చి వాటికంటే ఆనియన్ పకోడీ అయితే చాలా బాగుంది.